ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒక భక్తుడు వచ్చారు. కూతురు, అల్లుడు, భార్య, మనుమడుతో వచ్చారు. వారు నల్గొండ నుంచి వచ్చారు. వారి పేరు మాల్యాద్రి. వీరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారిని భక్తితో సేవించుకుంటున్న కుటుంబాల్లో వీరిది ఒక కుటుంబం. వీరు ఇటుక బట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు. వీరి అమ్మాయి డెంటల్ డాక్టరు, అల్లుడు బ్యాంక్ లో వర్క్ చేస్తారు. కూతురు, అల్లుడు కూకటపల్లి, హైదరాబాద్ కూకటపల్లిలో ఉంటారు. వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు, మేము ఒక రోజుకయ్యే అన్నదానం ఖర్చు భరిస్తాము, రేపు మాకు అవకాశం ఇవ్వండి అని నాగేంద్ర ప్రసాద్ గారికి అడిగారు. నాగేంద్ర ప్రసాద్ గారు సరే అని చెప్పారు. వీరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారిని 1981 నుంచి సేవించుకుంటున్న భక్తులు. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారిని సేవించుకోవడానికి కారణం ఏంటంటే, వీరి తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి లక్ష్మమ్మ గారికి ఆ రోజుల్లో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. ఇప్పుడు ఆ పరీక్షలన్నీ చేయించారు. చివరకు కడుపులో గడ్డ ఉంది అని చెప్పారు. మందులు ఎన్నో వాడారు. దానివల్ల ఫలితం కనిపించలేదు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. తర్వాత ప్రాణానికి ముప్పు ఉందని కూడా చెప్పారు. ఆవిడకి ఏం చేయాలో తెలియలేదు. భగవంతుని ప్రార్థిస్తూ ఉంది. అలాంటి సమయంలో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం గురించి, శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం నిర్మించిన శ్రీ బొగ్గవరపు మీరా శెట్టి గారి బావమరిది శ్రీ రాములు శెట్టి గారు ఈ లక్ష్మమ్మ గారితో ఇలా చెప్పారు, మీరు ఒకసారి మొగల్చర్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి దగ్గర మొక్కుకోండి, మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పారు. వెంటనే ఆ లక్ష్మమ్మ గారు వీరి మాట ప్రకారం శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు. వరుసగా 3 వారాలు పాటు వచ్చి స్వామివారిని సేవించుకున్నారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆవిడకి భక్తి విశ్వాసాలకి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారికి దత్తాత్రేయ స్వామి వారిని తాకేవి. ఆవిడ భక్తి విశ్వాసాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే స్వామివారి అనుగ్రహాన్ని పొందేటట్టుగా ఉన్నాయి. స్వామివారి అనుగ్రహం ఆమె మీద ప్రసరించింది. 3 వారాలు అయిన తర్వాత 4వ వారం ఆమె పరీక్షలకు కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వైద్య పరీక్షల కోసం. డాక్టర్ చెప్పారు ఎటువంటి అనారోగ్యం లేదని, ఆమెకు తేల్చి చెప్పేశారు. ఇలా తల్లి ఆరోగ్యంగా కావటానికి కారణమైన శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారిని ఆ రోజు నుంచి మాల్యాద్రి గారు పరిపూర్ణంగా సేవించుకుంటూ ఉంటారు. వీరు ప్రతి సంవత్సరం వచ్చి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. అన్నదానానికి ఎంతో కొంత స్వామివారికి ఇస్తూ ఉంటారు. అది ఒక నియమంగా పెట్టుకున్నారు. ఈసారి కూతురు, అల్లుడు, మనుమడితో వచ్చారు. వచ్చి ఒకరోజు అన్నదానం చేస్తామని శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. అదే విధంగా ఆ మరుసటి రోజు వారు అన్నదానం చేశారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఓం నారాయణ ఆది నారాయణ.